న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రజల కుటుంబాల్లో శాంతి సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతుంటే ప్రతిపక్షం అడుగడుగునా అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టే రాజకీయ స్వార్థం క్షమించరాని నేరమని, ప్రభుత్వ పథకాలను అడ్డుకోవడం శోచనీయమని పార్థసారథి అన్నారు. అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఆ యేసయ్య ఆశీర్వాదంతో అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు నిండాలని, వారి పిల్లలు వారి తల్లిదండ్రులు అందరూ కూడా సుఖంగా శాంతియుతంగా ఆరోగ్యంగా వారి కోరుకునే కోరికలు తీరాలని ఆ ప్రభు ఆశీస్సులతో నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ, ఎవరు నవ యువకులు కూడా కష్టపడిన రీతిలో ఆయన కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలకి ఆ ప్రభు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన క్షుణ్ణమైన ప్రణాళికతో, ముందు చూపుతో, భావితరాల భవిష్యత్తే లక్ష్యంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావటం కానివ్వండి, ఆర్థికంగా ఈ రాష్ట్రం కుప్పకూలిపోయినా కూడా